ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము శ్రీ లలితాదేవి ప్రాదుర్భావం గురించి చదువుకుందామని అనుకున్నాము. అయితే రాక్షసులకి భయంకరం, లోకానికి అభయంకరమైన హోమం పూర్తయింది. పరమేశ్వరుడు లేచి నుంచుని పూర్ణాహుతి చేస్తున్నారు. ఆ చిదగ్ని కుండంలోంచి అమ్మవారిని రమ్మనమని ఆహ్వానిస్తున్నారు. అక్కడ పరమేశ్వరుడు అష్టకారికలు చదువుతున్నారు. ఆ అష్టకారికా మంత్రాలలో అమ్మా చిదగ్ని కుండంలోంచి ఉద్భవించు అని అర్థము. అలా లలితాదేవి ఇప్పుడు చిదగ్నిలోంచి వస్తోంది. అంటే కొత్తగా వస్తోందా? ఎప్పుడూ ఉన్న తల్లే ప్రకటింపబడింది. అలా ఎక్కడ ప్రకటింపబడిందో చెప్తూ చిదగ్నికుండ సంభూత అని చెప్పారు. అమ్మవారు అందులోంచి దేవకార్య సముద్యత, దేవతలను రక్షించడానికై వస్తున్నది. ఈ కథంతా లలితా సహస్రనామాల్లో చెప్పారు. ఇది అర్థమైతే దాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆవిర్బభూవ చిద్వహ్నే లలితా పరమేశ్వరి. అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు. మహాశంభువు చూస్తున్నాడు. ముందుగా ఒక అద్భుతమైన తేజపుంజం గోచరించింది. అది ఉజ్జద్భాను సహస్రాభ. ఉజ్జత్ భాను, సహస్ర ఆభ అనగా ఉదయిస్తున్న సూర్యులు వేల మంది ఒక్క చోట ఉంటే ఎలా ఉంటుందో అలాంటి కాంతి. ఊహాతీతమైన తేజస్సు అందులో కనిపించింది. పోలిక చెప్పలేని తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు కోటి సూర్య ప్రతీకాశం. ముందు మూర్తి కనపడలేదు. కోటి సూర్యుల వెలుగు దర్శనమిచ్చింది. ఒక్క సూర్యుని వెలుగే తట్టుకోలేకపోతున్నామే, కోటి సూర్యుల వెలుగు తట్టుకోగలమా? అందుకే చంద్రకోటి సుశీతలం అని వర్ణించారు. కాంతి అయితే కోటి సూర్యులది, కానీ చల్లదనం మాత్రం కోటి చంద్రులది. ఆ చల్లదనం రసం అనగా ఆనందం, ఆ కాంతి చిత్. ఆ రెండూ కలిపితే చిదేక రసరూపిణి. కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం. అలా వచ్చిన ఆ తల్లిని మహాశంభువు చూస్తూ ఉన్నారు. తన్మధ్యే సమదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యే మహాదేవి ముదయార్క సమప్రభాం. ఆ అగ్ని మధ్యలో ఒక చక్రం కనపడింది. ఆ చక్రం నవ ఆవరణలతో ఉంది. ఆ బిందు మధ్యలో ఉదయిస్తున్న సూర్యుల వలె లేత ఎర్రని కాంతులతో అమ్మవారు కనిపించింది. జగదుజ్జీవననాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం. సర్వ జగత్తుని తిరిగి ఉజ్జీవింప చేయగలిగే శక్తి ఆ తల్లికి ఉంది. ఆ తల్లి నుంచి వచ్చిన బ్రహ్మ విష్ణు శివశక్తులే అన్ని బ్రహ్మాండాలయందు వ్యాపించాయి కనుక అమ్మవారు బ్రహ్మ విష్ణు శివాత్మిక. అమ్మవారి అందాన్ని వర్ణిస్తూ సౌందర్యానికి కడసీమ అన్నారు. ఆనందరసమే అమ్మ రూపం అని చెప్పారు. సముద్రమని చెప్పడంలో దానికి అంతు, లోతు, ఎండడం, తరగడం అనేది ఉండదు అని భావం. జపాకుసుమ సంకాసాం దాడిమి కుసుమాంబరాం. జపాకుసుమము అనగా దాసాని పువ్వుల వంటి కాంతితో ఉంది. దానిమ్మ పువ్వు రంగు వస్త్రం ధరించింది. అరుణారుణ కౌసంబ వస్త్ర భాస్వత్ కటీతటి అని చెప్పినట్టుగా ఎర్రని వస్త్రం ధరించింది. సర్వాభరణ సంయుక్తాం శృంగారైక రసాలయ. ఏ అవయవానికి ఏ అలంకారం ఉండాలో అవన్నీ ఉన్నాయి. ఆవిడికి ఏం కొదవా? సర్వశ్రీ స్వరూపిణి కనుక సర్వాలంకారాలతో శోభిస్తూ ఉన్నది. అన్నిటికంటే ముందుగా అమ్మవారి కన్నులను వర్ణిస్తూ కృపాతరంగి తాపాంగ నయనాలోక కౌముదీం. అమ్మ అంటేనే దయ. అరుణామని వెంటనే కరుణాతరంగితాక్షీం అన్నారు. కరుణ కరుణే అరుణ. అమ్మవారు దయాస్వరూపిణి. ఆ దయ ఆవిడ కళ్ళల్లోంచి వస్తోంది. ఆ రావడం తరంగితం అన్నారు.
ఒకదాని వెంట ఒకటి తరంగాలుగా నిరంతరం వస్తూ ఉంటాయి. మనపై ప్రసరిస్తున్న ఆ దయని ఇక్కడ వర్ణిస్తున్నారు. పాశాంకుశ ఇక్షుకోదండ పంచబాణ లసత్కరాం. ఒక చేత్తో పాశము, మరొక చేత్తో అంకుశము, మరొక వైపు ఇక్షుకోదండం అనగా చెరుకు విల్లు, మరొక చేత్తో పంచబాణాలు పట్టుకుని గోచరించింది ఆ తల్లి జగదంబిక. తాం విలోక్య మహాదేవీం. అటువంటి తల్లిని శ్రీ మహాశంభువు చూశారు. క్రమంగా ఆ జగదంబిక తన నుంచి తనలో పడిపోయిన వారందరినీ తిరిగి సృష్టించడం ప్రారంభిస్తోంది. లలితా పరమేశ్వరిలో అద్భుతమైన విశ్వరూపం గోచరిస్తోంది. ఇప్పటి వరకు లలిత అంటే ఎర్రని తల్లి, 4 చేతుల తల్లిని చూశాం. లలిత విశ్వ విగ్రహ వీరారాజ్య విరజా విశ్వతోముఖి అయిన ఆ తల్లి యొక్క విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఈ కథని బాగా తెలుసుకుని మన ఇంట్లో ఉన్న లలితమ్మ పటాన్ని చూసినప్పుడు ఆవిడ ఏమిటో మనకి తెలియాలి. ఇక్కడ చెప్పే స్వరూపంలో విశ్వమంతా ఉంది. మహాశంభువు ముందు అమ్మవారి కళ్ళని చూశాడు. ఎడమ కంటిలో చంద్రుడు, కుడి కంటిలో సూర్యుడు, పాలనేత్రంలో అగ్ని ఉన్నారు. ఆ నేత్రాలలో 3 రకాల కవలలు కనిపించారు. అమ్మవారి ఎడమ కంటిలో బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి కనపడ్డారు. కుడి కంటిలో విష్ణువు, గౌరీ కనిపిస్తున్నారు. అమ్మవారి యొక్క పాలనేత్రంలో రుద్రుడు, సరస్వతి కనిపించారు. ఇది వరకు భాగాలలో వివరంగా చెప్పుకున్న ఈ 3 కవలలు ఈ జ్యోతి నుంచి వచ్చిన వారే. వారంతా అమ్మవారి స్వరూపాలే అని చెప్పడం ఇందులోని అర్థం. ఆ తరువాత అమ్మవారి స్వరూపంలో అనేక మంది దేవతలంతా గోచరిస్తున్నారు. విశ్వంలో బ్రహ్మాండాలలో ఉండవలసిన అంధకార శక్తంతా అమ్మవారి జడలలో ఉంది. అందువల్ల ఆ జడ నల్లగా ఉందన్నారు. గ్రహ నక్షత్రాలన్నీ అమ్మవారి పాలభాగంలో వేలాడుతున్న ముత్యాల్లా కనిపిస్తున్నాయి. లోకశాసక దండనీతి ఆజ్ఞాచక్రంలో ఉన్నది. అమ్మవారి యొక్క వాక్కుల నుంచి, ఊర్పులలోంచి వేదాది విద్యలన్నీ బయటికి వస్తున్నాయి. అమ్మవారి శ్వాసలలోంచి వేదాలు వస్తున్నాయి. పరాశక్తికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు. పురుష సూక్తం ఏ విరాట్ స్వరూపాన్ని చెప్పిందో అదే ఇక్కడ చెప్పబడుతున్నది. మగ, ఆడ అని ఇలాంటి అజ్ఞానపు సందేహాలు తెచ్చుకోకూడదు. ఏది ఏదైనప్పటికీ పూర్ణత్వాత్ పురుషః, విరాట్ పురుషతత్వము అది పూర్ణమైన స్వరూపం. విరాట్ రూప సహస్రాక్షి సహస్రపాత్ అని లలితానామాలు చదివేటప్పుడే శ్రద్ధగా గమనిస్తే ఆవిడ విరాట్ స్వరూపిణి అని అర్థమవుతుంది. మనలో ఆత్మగా ఎవరున్నారో ఆవిడే విశ్వ విగ్రహ అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వ విగ్రహ త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అని విష్ణు సహస్రనామాలలో ధ్యాన శ్లోకం చెప్పినది ఇదే. సమస్త బ్రహ్మాండాలు ఈ తల్లిలో గోచరిస్తున్నాయి. బ్రహ్మాండాలన్నిటికీ ఆధార శక్తి అమ్మవారే. వేదాలన్నీ అమ్మవారి ఊపిరిలలోంచి వస్తే మిగిలిన విద్యలన్నీ అమ్మవారి నాలుక నుంచి ఉద్భవించాయని చెప్తున్నారు. ఈ విధంగా అమ్మవారి దేహమంతా రకరకాలైన విశ్వశక్తులతో, దేవతలతో నిండిపోయి విరాట్ స్వరూపం గోచరించింది. అప్పుడు అమ్మవారి హృదయంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించింది. సమస్త మాతృకా రూపిణి అయిన బాలా త్రిపుర సుందరి అమ్మవారి హృదయంలోంచి వచ్చింది. అలాగే మనలో ఒక బుద్ధి శక్తి, ఒక క్రియాశక్తి ఉంటాయి. అమ్మవారికి ఆవిడ బుద్ధి, ఆవిడ క్రియ అంటే పరిపూర్ణమైన పరమేశ్వర జ్ఞానం. ఆ బుద్ధిలోంచి శ్యామలాదేవి ఆవిర్భవించి తిన్నగా వచ్చి అమ్మవారి దక్షిణం వైపు నిల్చుంది.
శ్యామలాదేవికే మంత్రిని అని మరొక పేరు. ఆవిడ వీణని, సుఖాన్ని అనగా చిలుకని ధరించి గోచరించింది. అమ్మవారి యొక్క అహంకార శక్తిలోంచి ఉద్భవించిన తల్లిని చెప్తూ ఇలా అన్నారు. అహంకారం అంటే మన లోకంలో అనుకునే పొగరు అని అర్థం కాదు. అహంకారం అంటే నేను అనే భావం. అది ఉంటేనే ప్రతాపం ఉంటుంది. నేను అనే స్పందన లేకపోతే జగత్తు లేదు. అమ్మవారి యొక్క అహంకారం నుంచి మేఘము వంటి నీలకాంతితో వరాహ ముఖంతో ఒక ఆవిడ ఉద్భవించినది. ఆవిడ పేరు వారాహీదేవి. ఆవిడికే దండనాద అని మరొక పేరు. మంత్రినీదేవి, శ్యామల, దండనాద, వారాహి. వారాహీదేవికే మరొక పేరు వార్తాలి. అమ్మవారి నుంచి ఇంద్రాదులంతా వెలికి వచ్చారు. వారికి ఇది వరకులా పీక్కుపోయి నీరసించిన ముఖాలు కాకుండా శక్తివంతమైన శరీరాలు వచ్చాయి. ఒకప్పుడు ఈ తల్లే వీరందరికీ శక్తిని ఇచ్చింది. కానీ రాక్షసు వల్ల ఆ శక్తులన్నీ పోయాయి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ ద్వారా శక్తిని పుంజుకుని వచ్చారు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. తమని తాము అగ్నిలో పడవేసుకుంటే అమ్మవారు ఇచ్చారు. అమ్మవారు అమ్మవారికి వీళ్ళు రూపాన్ని ఇచ్చారా? వీళ్ళు హోమకుండంలో పడితే గాని అమ్మ రాలేదా? తమను పడేసుకోవడం అంటే నేను అనే అహంకారాన్ని ఆ పరాశక్తికి అర్పణ చేయడం. ఆ రగిలిన అగ్ని జ్ఞానాగ్ని. నేను చూశాను, నేను విన్నాను, నేను చేశాను ఇలాంటి మాటలతోనే మన బ్రతుకంతా అయిపోతుంది. కానీ వీటన్నిటికీ ఆధారమైన ఒక పరంజ్యోతి ఉంది. దానివల్లనే ఇవి పనిచేస్తున్నాయనే జ్ఞానం మనకి కలిగి అది నిరంతరం విచారణ చేస్తూ ఉంటే ఆ జ్ఞానం రగులుతుంది. ఆ రగిలిన జ్ఞానంలో నేను అనే అహంకారం పోతుంది. ఈ నేను అహంకారం వల్లే పరిమితి ఏర్పడుతుంది. ఈ నేను అనే దానిని సర్వం బ్రహ్మమయం అనే జ్ఞానాగ్నిలో పడవేస్తే అప్పుడు అపరిమితమైన మహాశక్తి ఆవిర్భవిస్తుంది. అది ఇందులో ఉన్న రహస్యం. నేను అనే అహంకారాన్ని విడిచిపెడితే అమ్మవారు ఆవిర్భవించి అసురీ శక్తులని సమూలంగా నాశనం చేస్తారు. తమని తాము హుతం చేసుకున్నారంటే అర్థం ఇది. వేద పరిభాషలో దేవతలంటే ఇంద్రియాలే. ఇంద్రుడు చేతికి అధిదేవత, వాయువు శ్వాసకి, సూర్యుడు నేత్రాలకి. ఇలా అధిదేవతలు ఉంటారు. కన్ను బాగా చూస్తోంది, చెయ్యి బాగా పనిచేస్తోంది. కన్ను చెయ్యి గొప్పతనమా? వీటన్నిటికీ మూలంగా హృదయంగా ఒక ఆయన ఉన్నాడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి. దానివల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ అది మనకి తెలియక ఇదంతా మన నిర్వాకమేనని తిరుగుతూ ఉంటాము. క్రమంగా అంతర్ముఖ సాధన చెయ్యాలి. అదే రహోయాగ క్రమారాజ్య. అది చేస్తూ లోపల ఉన్న పరంజ్యోతిపై దృష్టి నిలిపి ఈ ఇంద్రియాలన్నీ పరంజ్యోతి ప్రకాశాలే తప్ప ఇంద్రియాలకి స్వతంత్రమైన చైతన్యమేమీ లేదు. వీటన్నిటినీ అదే వెలిగిస్తోందని మనము తెలుసుకోవాలి. నేను బుద్ధిమంతుణ్ణి అంటే బుద్ధిగతమైన అహంకారం ఉంటుంది. నా రూపం చాలా అందంగా ఉంది అంటే రూపగతమైన అహంకారం ఉంది. కానీ ఇవన్నీ కూడా ఆవిడ ఉండడం వల్లే అందంగా ఉన్నాయి. అందమే సౌందర్యం. ఆవిడే లలిత. ఆవిడే త్రిపుర సుందరి. ఆవిడే మన లోపల ప్రకాశించే చైతన్యం. ఆవిడ ఉంటేనే అన్నీ ఉన్నాయి. ఆ చైతన్యమే చిదగ్ని. అందులో మన అహంకారాలన్నిటినీ పడవెయ్యాలి. వెయ్యడమంటే అంతా నీదేనమ్మా, నాదేమీ కాదనే సమర్పణా భావం. అది అసలైన భావం. ఇదం న మమ, ఇది నాది కాదనే అహంకార మమకార త్యాగం జరిగితే అఖండమైన అపరిమితమైన ఆత్మశక్తి మన హృదయమనే హోమగుండంలో గోచరిస్తుంది. ఇది విచారణా మార్గంలో వేదాంతపరంగా అన్వయిస్తే అర్థం. అప్పుడు దేవతలంటే ఎవరో
దేవతలకి మూలమైన పరాశక్తి ఎవరో తెలుస్తుంది. సర్వదేవతలకి మూలమైనది ఆ జగదంబికే. అమ్మవారి నుండి వచ్చిన దేవతలకి మరింత శక్తి లభిస్తుంది. ఆత్మశక్తిని ఆవిష్కరించుకుంటే ఇంద్రియాలన్నీ పరిపూర్ణమైన శక్తిని పొందుతాయి. అవి నిరంతరం భగవదనుభవంతో ఉంటాయి. అలా దేవతలంతా అమ్మవారి నుండి ఆవిర్భవించి అమ్మవారి ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి లలితా సహస్రనామాల్లో చితగ్నిగుండ సంభూత దేవకార్య సముచ్యత, అలా క్రమంగా చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, అమ్మవారి యొక్క జడ కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత, అమ్మవారి కిరీటం, ఇలా అన్నీ వర్ణిస్తూ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ, అమ్మవారి పాదాలు చక్కని మువ్వలతో ఉన్నాయి అన్నారు. ఇప్పుడు అమ్మవారు చితగ్ని కొండల్లోంచి అడుగు బయటికి పెట్టింది. అలా బయటికి పాదాలు పెట్టి అమ్మవారు ఎలా వచ్చారంటే మరాళి మందగమన, ఆడహంస కదిలినట్టు కదిలింది. ఆ సౌందర్యం ఎలా ఉందంటే మహాలావణ్య సేవదిహి, సర్వారుణ, మొత్తం అరుణవర్ణం, అనవద్యాంగి, ఎక్కడా లోపం లేదు. సృష్టిలో ప్రతిదానికి లోపం ఉంటుంది. అది ఏంటంటే అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమితే, అపక్షీయతే, నశ్యతే ఇత్యాదులు లేని తల్లి. పుట్టడం ఒక వికారం, పెరగడం మరొకటి, తరువాత అపక్షీయతే తరుగుట, చివరికి నశించుట. అమ్మవారి దగ్గర ఈ లోపాలు లేవు. ఆవిడ పరిపూర్ణ స్వరూపిణి కనుకనే ఆవిడ అనవద్యాంగి, సర్వాభరణ భూషితయై గోచరించింది. అలాంటి ఆ తల్లిని దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ, దేవ ఋషి గణాలన్నీ అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయని ఒక్క వాక్యంలో చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు. కానీ వాళ్ళు అమ్మవారిని ఏమని స్తోత్రం చేశారో దాన్ని ఇక్కడ లలితోపాఖ్యానంలో చెప్పారు. లలితా సహస్రనామానికి మూలం లలితోపాఖ్యానం. ముందు చెప్పుకున్న మహాశంభు స్తోత్రం ఎంత గొప్పదో ఇది కూడా అంతే గొప్పది. ఇప్పటి వరకు మనకి 2 దివ్య ఘట్టాలు వచ్చాయి. ఒకటి మహాయాగ క్రమం, రెండవది అమ్మవారి ఆవిర్భావం, మూడవది దేవతలు అమ్మవారిని చేసిన స్తోత్రం. ఇక్కడ నేను ఈ దేవతాకృత లలిత స్తోత్రం చదవటం లేదండి. ఎందుకంటే ఏమాత్రం తప్పులు పోయినా అమ్మవారికి కోపం వస్తుంది. దానికి తాత్పర్యం చెప్పారు, అది చదువుతున్నాను. కామేశి కామదే, కామేశ్వరి కామాక్షి అని స్తుతిస్తున్నారు. వచ్చిన ప్రళయం కామ ప్రళయం, వచ్చిన తల్లి కామేశ్వరి. సృష్టి అంతా కోరిక నుంచే పుట్టింది. ఆఖరికి నాకు ఏ కోరిక లేదండి, ఆ పరమాత్మ ఒక్కడు లభిస్తే చాలు అంటాడు. అదో కోరిక ఉంది. కోరిక ఉంటే అన్నీ ఉంటాయి, కోరిక లేకపోతే ఏమీ లేదు. సృష్టిలో సృష్టికర్త అయిన పరమేశ్వరుని ద్వారా సృష్టిలో సృష్టికర్త అయిన పరమేశ్వరుని ద్వారా ప్రవేశింప చేయబడింది. స కామయత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తు. పరమాత్మ ఒక్క నేనే ఎన్నో అవుతానని అనుకున్నాడు. ఆయన అనుకోవడం వల్లే ఇవన్నీ వచ్చాయి. ఏమీ లేనప్పుడు పరమాత్మ, ఎన్నో అవుతాను అనుకున్నప్పుడు పరమేశ్వరుడు. సత్యకామః సత్య సంకల్పః అని ఉపనిషత్తు. సత్య అంటే వ్యర్థము కాని అని అర్థం. వ్యర్థము కాని సంకల్ప శక్తి కలవాడు. ఆ సంకల్ప శక్తే కామేశ్వరి. దీన్నే ఇచ్ఛాశక్తి అని అంటారు. అనుకోవడంలోనే అవగలిగే శక్తి ఉంది అంటే ఇచ్ఛాశక్తిలోనే చెయ్యగలిగే జ్ఞానం ఉంది, చెయ్యడమనే క్రియ ఉంది. పరమేశ్వరుడికి జ్ఞాన క్రియాత్మకమైన ఇచ్ఛాశక్తి ఒకటి ఉంది. స కామయత.
అయిన పరమేశ్వరుడికే మరొక పేరు కామేశ్వరుడు. ఆయన యొక్క సంకల్ప శక్తే కామేశ్వరి. కామేశ్వరి దేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి తన్మే మనశివ సంకల్పమస్తు, వారికి సంకల్ప సిద్ధి లభిస్తుంది. ఈశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి స్వరూపిణి కామేశ్వరీ దేవి. ఇచ్ఛాశక్తిలోనే జ్ఞానక్రియలు ఉన్నాయి కనుక ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి. లలితా సహస్రంలో ఈ నామం కూడా వస్తుంది. ఆ తల్లి ఇరుపక్కల శ్యామలాదేవి, వారాహిదేవి ఉన్నారు. వీరిద్దరూ శ్రీ విద్యలో చాలా ముఖ్యం. శ్యామలాదేవి అమ్మవారి జ్ఞానశక్తి, వారాహిదేవి అమ్మవారి క్రియాశక్తి, అమ్మవారు ఇచ్ఛాశక్తి. జగత్తుకే మూలమైన ఈశ్వర కామం ఈ చిదగ్ని కుండంలోంచి వచ్చింది. శ్రీకంఠ దయితే, నీలకంఠునికి ప్రియురాలా అని చేసిన స్తుతిలో అమ్మవారి విరాట్ స్వరూపాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. కళా ముహూర్త కాష్టాహర్మ సత్తు శరదాత్మనే. అమ్మవారు కాలస్వరూపిణి. కాలంలో అతి సూక్ష్మ సమయాన్ని కూడా మన వాళ్ళు చెప్పారు. 18 రెప్పపాట్ల కాలాన్ని కాష్ట అని అంటారు. నిమేషం అంటే రెప్పపాటు కాలం. వీటన్నిటితోటి గుణించబడిందే మహాకాలం. క్షణాల నుంచి రోజు, ఆ రోజుల నుంచి ఎన్నో, అనగా వీటన్నిటితోటి గణించబడినదే మహాకాలం. క్షణాల నుంచి రోజు, ఆ రోజుల నుంచి ఎన్నో సర్వకాలాలకి మూలం స్వల్పకాలం కూడా. కనుకనే కళ, ముహూర్త, కాష్ట, అహహ, మాస, ఋతు, శరద అని చెప్పారు. కళ, ముహూర్తం పగలు, నెలలు, ఋతువులు, సంవత్సరములు ఇవన్నీ నీ స్వరూపాలే అమ్మా. అనంతమైన శిరస్సులతో, అనంతమైన బాహువులతో, అనంతములైన పాదాలతో ప్రకాశిస్తున్న ఓ తల్లి, ఇందులో ఉన్న అర్థాన్ని చూడాలి. 1000 తలకాయలు, 1000 భుజాలు అని ఊహించుకుంటాం. సహస్రం అంటే అనంతం. అనంత దర్శన శక్తే, అనంతములైన నేత్రములు. అదే సహస్రాక్ష అంటే అర్థం అమ్మవారు అన్ని చోట్ల ఉన్నది. ఎక్కడికైనా ఆవిడ వ్యాపించగలదు. కనుక 1000 పాదాలు కలదని చెప్పారు. దేన్నైనా పట్టుకోగలదు కనుక 1000 చేతులు అని చెప్పారు. అనంత దర్శన శక్తి, అనంత గ్రహణ శక్తి, అనంత చలన శక్తి కలది ఆ తల్లి. సహస్రాక్షి అయిన ఓ తల్లి, నీ యొక్క కుక్షి దేశమే భూమి. నీ పాదాలు మొదలుకుని కటి వరకు అతల వితల సుతల రసాతలాదులు ఇత్యాది లోకాలు. అమ్మా, నీకు ఒక ఆట ఉంది. ఆ ఆటలో నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏకాకి న రమతే అని అన్నారు. నీ ఆట క్రీడాతే లోకరచన, లోకరచన క్రీడ. మరి నీ స్నేహితుడు శివుడు. నీకు ఆహారం సదానంద. ఆహారం అంటే తినడం అని కాదు, అనుభవం అని ఇక్కడ అర్థం. ఎప్పుడూ ఆనందానుభవ స్వరూపమే అమ్మవారు. ఆహారస్తే సదానందో, అమ్మవారి చిరునామా చెప్తూ వాసస్తే హృదయం సతాం, సత్పురుషుల హృదయం అని చెప్పారు. నువ్వు ఉండే చోటు సత్పురుషుల మనస్సు. నీ చేతుల్లోంచే ధర్మము మొదలైనవన్నీ ఉద్భవించాయి. నీ చేతి వేళ్లలోంచే యమ నియమాది దీక్షలన్నీ ఉద్భవించాయి. నీ యొక్క వక్షస్థలమే స్వాహ స్వద అని చెప్పారు. దేవతలకి ఆహుతులు వేస్తే స్వాహాకారంతో వేస్తారు. పితృదేవతలకి స్వదాకారంతో వేస్తారు. స్వాహా స్వదా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. అమ్మవారు స్వాహారూపిణిగా దేవతలకి అన్నం పెడుతోంది. స్వదారూపిణిగా పితృదేవతలకి అన్నం పెడుతోంది. అమ్మవారు వాళ్ళిద్దరికీ అన్నం పెడితే వాళ్ళిద్దరూ మనకి అన్నం పెడతారు. దేవతల వల్లే పర్జన్యములు కురుస్తాయి, వృష్టి కురుస్తుంది. ప్రపంచానికి అంతటికీ అన్నం పెట్టే శక్తులే స్వాహ స్వద.
ఇంద్రియాలు ఉన్నంత కాలం ఇంద్రియాల ద్వారా మనం ఆహారాన్ని సంపాదించగలం. ఇంద్రియాలే దేవతలని చెప్పుకున్నాం. బ్రతికి ఉన్నంత కాలం మనం అన్నం తినడానికి పనికొచ్చేది స్వాహాదేవి. మరణించిన తర్వాత ఇంద్రియాలు లేవు. అప్పుడు జీవుడికి గతి ఏమిటి? వాడు ఏ శరీరాలలోకి వెళ్ళాలో వాడికి తెలియదు. పుట్టడం, చావడం ఈ రెండే వాడికి తెలుసు. మళ్ళీ వాణ్ణి పట్టుకుని భరించి ఏ శరీరంలో పెట్టాలో ఆ తల్లి చూసుకుంటుంది. మన శరీరం లేని స్థితిలో కూడా మనల్ని పోషించే తల్లికి పేరే స్వద. ఎల్లవేళలా సర్వజీవుల్ని పోషిస్తోంది. తల్లి పిల్లలని వక్షస్థలంతో పోషిస్తుంది. కనుకనే అమ్మవారి వక్షస్థలం స్వాహ స్వద అని చెప్పారు. ఇలా సర్వజగత్తు అమ్మవారి స్వరూపమే అని వర్ణించి, అమ్మా నువ్వే భవ, మృడ, హర, శివ. రజోగుణంతో సృష్టి చేసినప్పుడు భవ అనే స్వరూపం, సత్వగుణంతో స్థితి చేసేటప్పుడు మృడా అని చెప్పబడుతోంది. తమోగుణం చేత హరించేటప్పుడు హర అని చెప్పబడుతోంది. త్రిగుణాలకి అతీతమైనప్పుడు శివ అని చెప్పబడుతోంది. ఈ 4 నామాలకి 4 అర్థాలు చెప్పారు. ఇదే భావాన్ని గ్రహించి పుష్పదంతుల వారు మహిమ్న స్తోత్రాన్ని చక్కగా చెప్పారు. నమో నమస్తే జగదేక మాత్రే. ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి అద్భుతమైన తత్వ ప్రతిపాదన చేస్తున్నారు. జగత్తు అంతటికి ఏకమైన తల్లివి నువ్వమ్మా. నమో నమస్తే జగదేక పిత్రే. జగత్తంతటికి తండ్రివైన లలితమ్మ అన్నారు. లలితే తల్లి, లలితే తండ్రి. నమో నమస్తే అఖిల తంత్ర రూపే. తంత్ర రూపే అంటే జ్ఞానరూపిణి అని అర్థము. తన్యతే విస్తార్యతే జ్ఞానమితి తంత్రం. దేని ద్వారా జ్ఞానం విస్తారంగా చెప్పబడుతుందో దాని పేరు తంత్రం. నమో నమస్తే అఖిల యజ్ఞ రూపే. సర్వయజ్ఞ స్వరూపిణి లలిత మహాత్రిపుర సుందరి. ఈ తల్లి ఎవరో చెప్తూ, అనాది మధ్యాంతం, ఆది మధ్యము అంతము లేని తల్లి. అపాంచ భౌతికం అంటే పంచభూతాలకి అతీతమైన తల్లి. అవాయన్ మనోగమ్యం, మనస్సుకి మాటకి కూడా అందని తల్లి. అతర్క్య వైభవం, వాదనలకి దొరకనిది. తర్కో అప్రతిష్ఠ అని బ్రహ్మసూత్రాలలో వ్యాసుడు చెప్పారు. నారదుడు కూడా భక్తి సూత్రాలలో వాదోనావలంబ్య, భక్తి మార్గాలలో ఉన్నవాడు తర్కాలలోకి వెడితే చెడిపోతారని చెప్పారు. పరమాత్మ తర్కానికి దొరకడు. యన్ మనసాన మనుతే అని వేదం చెప్పబడింది. యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఈ మాటలన్నిటికీ ఊహాతీతమైనదే పరతత్వము అని అర్థం. అతర్క్య వైభవం, అపురూప మన్వద్వం. చక్కని రూపాన్ని ధరించిన ఆ తల్లిని అరూప అన్నారు. అంతరూపం ధరించిన తల్లి నిరాకార, నిరాకుల అంటున్నారు. అరూపం అంటే అమ్మవారి తత్వం అరూపం. అద్వంద్వం రెండవది లేదు. ఆ దృష్టి గోచరం ఈ సృష్టికి కనిపించనది. ప్రభావమగ్రియం కదమంబ వర్ణ్యతే. అమ్మా అటువంటి నీ ప్రభావాన్ని ఎలా వర్ణిస్తాము? రూపం లేనిదానవు, రూపాన్ని ధరించావంటే మేము ఎలా వర్ణించగలం తల్లి? మేము నిన్ను ప్రార్థన మాత్రమే చెయ్యగలము. అమ్మవారిని ప్రార్థన చెయ్యగలం గాని అర్థం చేసుకోగలమా? నమస్కరించి ఆవిడ ప్రేమని పొందగలము. దేవతలందరూ ప్రసీద విశ్వేశ్వరి విశ్వవందితే, ప్రసీద విశ్వేశ్వరి వేదరూపిణి, ప్రసీద మాయామయ మంత్ర విగ్రహే, ప్రసీద సర్వేశ్వరి సర్వరూపిణి అని ఈ విధంగా అమ్మవారిని స్తోత్రం చేయగానే ఆవిడ చల్లని చూపులతో దేవతలందరినీ చూసి అభయం ఇచ్చింది. అప్పుడు బ్రహ్మాదులందరూ అక్కడకు చేరుకున్నారు. ఓం శ్రీమాత్రే నమః.
రేపు శ్రీమన్నగర నిర్మాణం గురించి చదువుకుందాము. అందరికీ నమస్కారం అండి.